బాగుంటుంది. ప్రార్థన చేసినాక పాస్టర్ బాగా అయిపోయింది. మాకు ఇంట్లో గొడవలు ఉన్నాయి, మాకు ఇంట్లో ఆరోగ్యాలు పిల్లలు బాగాలేకున్నాయి, దగ్గు ఉన్నాయి, పాపానికి ఏమున్నాయని ఆ నూనె పూస్తే తగ్గిపోయింది. మా కుటుంబాన్ని బాగా చేసిన దేవునికి వందనాలు. ఆయన పాదాలకు స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మమ్మల్ని ఏమంటారంటే, అన్న నూనె బాటిల్ పెట్టకూడదండి అంటారు. నూనె బాటిల్ పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు కానీ తెస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ అది ఏమవుతుందంటే వ్యాపారం అవుతుంది. అట్టగొద్దమ్మా, మీరే తెచ్చుకోండి, ప్రార్థన చేసి ఇస్తాం. మీరు నూనె తెచ్చుకున్న నూనె ప్రార్థన చేస్తాం. మీ నూనెనే తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాక్యం ఏ సెలవిస్తుంది, వీళ్ళు రోగులు ఉన్నారా నూనె రాసి ప్రార్థన చేయమని, ప్రార్థన అంతే. కాబట్టి నూనెలు ఏముండదు, నీళ్ళల్లో ఏముండదు, కానీ అద్భుతం చేసే దేవుల్లో ఉంది శక్తి. దేవునికి స్తోత్రం. అది ప్రార్థన చేయగా ఆ నూనె స్వస్థ తైలంగా మార్చబడుతుంది. ఉపవాసం ఉంటా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. మా కోసం, మా ప్రయాణాల కోసం మీరు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. అందరికి భోజనాలు ఉన్నాయి, అందరికి భోజనాలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. వస్తూ ఒక్కొక్కరు ప్రార్థన చేస్తాం, అందరి భోజనం చేద్దాం.